యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కంప్లైంట్ లేదు, ఏమీ లేదు. అది ఎక్కడికి పోయినా, ఎంత దూరం పరిగెత్తినా చివరికి నా దగ్గరికి రావాల్సిందే. దాని ఆయువు పట్టు నా దగ్గరే ఉంది. దాని ఆయువు కూడా నా చేతిలోనే మూడబోతోంది. నేను చూసుకుంటానులే. పో పోలీస్ అయినా. రే రాయుడు, అమ్మా, అది ఎక్కడున్నా తెల్లారేసరికి నా కాళ్ళ దగ్గర ఉండాలి. తీసుకురాపో. అలాగేనమ్మా. సాయంత్రం తొందరగా నా ఆఫీస్ అయిపోతుంది. అట్నుంచటే నీ ఆఫీస్కి వస్తా. సరే అండి. ఇద్దరం కలిసి షాపింగ్కి వెళదాం. ఓకే. సరేనా? జాగ్రత్త మరి. అలాగే అండి. బాయ్ అండి. బాయ్. ఏరా శ్రీకాంత్, నీ భార్యను ఉద్యోగానికి పంపిస్తున్నావట? అవును నరసింహ, ఇంటి దగ్గర ఊసిపోవట్లేదంటే పంపిస్తున్నా. ఈ మధ్యన ఆడవాళ్లకు బయట స్నేహాలు ఎక్కువయ్యి మొగుళ్ళు అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇవే న్యూస్లు. నువ్వు జాగ్రత్త మరి. రేయ్, నా భార్య మీద నాకు నమ్మకం ఉందిరా. అందుకే ఉద్యోగానికి పంపిస్తున్నా. పిచ్చి పిచ్చిగా వాగేవంటే ప్రాణాలు తీస్తా. పో. చూద్దాంరా. అక్కడే నిల్చున్నావండి బంగారం. రా లోపలికి రా. ఏంటి బంగారం అలా చూస్తున్నావు? ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతూ ఏ రాత్రికో గాని ఇంటికి చేరని నీ మొగుడు నువ్వు ఆఫీస్ నుంచి రాకముందే ఇంటికొచ్చాడేంటా అన్నా? ఏం లేదు బంగారం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కనీసం పెళ్ళాన్ని పట్టించుకోవట్లేదని అందరూ అంటుంటే పట్టించుకుందాని వచ్చా.
బాగా అలసిపోయినట్టున్నావు. ఆఫీస్లో పని ఎక్కువ అవుతుందా? ఆఫీస్లో పని మాత్రమేనా, లేక బయట పని కూడా ఎక్కువ అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? అవును, నేను ఇలా మాట్లాడుతున్నానేంటి? తప్పు కార్తీక్, తప్పురా. ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అనుమానిస్తూ మాట్లాడొచ్చా? తప్పు కదా, తప్పు కదా, తప్పు కదా. అనుమానించడం తప్పే బంగారం. కానీ ఏం చేయను, పరిస్థితులు అలా ఉన్నాయే. నా ఫ్రెండ్ కూడా నాలాగే పెళ్ళానికి ఫ్రీడమ్ ఇచ్చి జాబ్కి పంపించాడు. కానీ ఆవిడ అక్కడ వేరే వాడితో అఫైర్ పెట్టుకొని మావాడికి హ్యాండ్ ఇచ్చింది. నువ్వు కూడా నాకు అలా హ్యాండ్ ఇవ్వవని గ్యారంటీ ఏంటి? కార్తీక్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం అంటే ఏంటి? పెద్ద పతివ్రత వేషాలు వేస్తున్నావు? జాబ్ కోసం అని ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎవరితో కులుపుతున్నావో ఎవడికి తెలిసే? కార్తీక్, నువ్వు ఎంత టార్చర్ పెట్టినా భరించాను, కానీ నన్ను అనుమానించొద్దు ప్లీజ్ కార్తీక్. ప్లీజ్ కార్తీక్. అనుమానించద్దా? నీ ఆఫీస్ ఎన్నింటికి అవుతుంది? 5ంటికి. ఇప్పుడు టైం ఎంత అయింది? 6. ఆఫీస్ నుంచి ఇంటికి పావుగంట, అంటే 5:15కి ఇంట్లో ఉండాలి. ఇంకో 45 నిమిషాలు ఏం చేసావే? ఎక్కడికి వెళ్ళావు? ఎవరితో కులికావే? ఆటో దొరకలేదు కార్తీక్. ఎవడికి చెప్తావే కబుర్లు? అమ్మొచ్చింది, ఏం మాట్లాడద్దు. అమ్మ ముందు భార్యను కొట్టకూడదు. ఏమైందమ్మా? అత్తయ్య, అత్తయ్య చూడండి అత్తయ్య, కార్తీక్ నన్ను అనుమానించి కొడుతున్నాడు. నాకు ఇష్టం లేకుండా నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. వాడు ముద్దులిస్తున్నప్పుడు నాతో చెప్పావా? మరి గుద్దిలిస్తున్నప్పుడు ఎందుకే చెప్తున్నా? ఏంటి నాన్నా, నేనొక్కదాన్నే కొట్టాలా? వస్తున్నా అమ్మా. అమ్మ పర్మిషన్ ఇచ్చింది కదా, ఇంకేంటి అలా చూస్తున్నావు? ఆగవే. వెళ్ళు నాన్నా, పని పూర్తి చేయి. అలాగే అమ్మా.
వైశాలి 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 తలుపు తీయవే. తీయవే. నన్ను మోసం చేస్తే నేను చూస్తూ ఊరుకుంటా అనుకున్నావా? తీవే తీవే. వైశాలి తీ తలుపు తీవే. వైశాలి తలుపు తీ. ఏయ్ చంపేస్తా. తీవే తీ తీ. ఏయ్ తీ. తీవే వైశాలి తలుపు తీ. తీ వైశాలి. జరిగిపోయిన దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదమ్మా. 20 ఏళ్ళు నిన్ను చెరపట్టింది. తన కూతుర్ని నా మేనకోడల్లా పంపించింది. కాని చివరికేమైంది? చీకట్లో కలిసిపోయింది. మంచివాళ్ళకి మంచి జరగడం ఆలస్యం కావచ్చు, తప్పకుండా జరిగి తీరుతుంది. ఇన్ని బాధల్లోనూ అన్ని బరువు బాధ్యతలు తీరిపోయాయి, ఒక్కటి తప్ప. ఏంటన్నయ్య? నీ ఆస్తిని నీకు అప్పగించడం. ఈ ఆస్తి గొడవ మాత్రం వదలడం లేదు మావయ్య గారు. నాకిప్పుడు ఆస్తులవి ఎందుకన్నయ్యా? మీకెందుకులే అనిపిస్తుంది. అది మీ అన్నయ్య బాధ్యత. అది తీరితే గాని మీ అన్నయ్యకి మనశ్శాంతిగా ఉండదు. నువ్వు తిరిగొస్తావో రావోనని ఆ ఆస్తి నీ కూతురికి ఇవ్వాలనుకున్నారంటే ఆలోచించు. ఇవ్వకపోవడమే మంచిదిలే అత్తయ్య. లేదంటే ఆ స్రవంతి సగం ఆస్తి తీసుకుని వెళ్ళిపోయిండేది. అందుకే తొందరపడి ఆస్తి ఇవ్వకుండా ఆలోచించడం మంచిది. అప్పుడున్న అనుమానం ఇప్పుడు లేదు కదమ్మా. సాక్షాత్తు నా చెల్లెలే ఎదురుగా ఉంటే ఇంకా ఆలోచించేదేముంది? నీకు అప్పగించాక తర్వాత ఏం చేస్తావన్నది నీ ఇష్టం. గురువుగారిని రేపు పిలిపించి నీకు ఆస్తి అప్పగించడానికి, దేవాన్ష్కి రాజ్యాధిపతి పదవి అప్పగించడానికి ఎప్పుడు మంచిదో అడుగుతాను. నీ ఇష్టం అన్నయ్య. ఆ ఇచ్చేదేదో నా కూతురికి అల్లుడికే ఇవ్వు. అంటే ఆస్తిలో సగం వైదేహికి, మిగతా సగం మీద పెత్తనం దేవాంశ్ కదా? అసలు ఇవాళ ఏమయ్యాడు? రాజ్యాధిపతి రాజ్యాధిపతి అని చెప్పి అడ్రస్ లేకుండా పోయాడు. ఫోన్ చేస్తే కలవడం లేదు. మళ్ళీ సన్యాసులు కలవడానికి పోయాడా? స్వీటీ,
ఇవ్వు. స్వీట్లన్నీ తీయగా ఉంటే నువ్వు చేసేది మాత్రం ఉప్పగా ఉంటుంది. బావా స్వీట్ తీసుకోండి. బావా బాలేదా? సూపర్గా ఉంది వైదేహి. సూపర్గా ఉందా? పెళ్ళాం పిచ్చి బాగా ఎక్కువైపోయింది. ఉప్పు కూడా తీయగా అనిపిస్తోంది. తీసుకోండి మావయ్య. బాగారు తీసుకోమ్మా. చాలా బాగా చేసింది కదా డాడీ. తీసుకో అక్క. నాకొద్దు. ఊరికే కేజీలు కేజీలు స్వీట్లు తింటావు కదా, ఒక్క కప్పు తినడానికి ఏమైంది? తిను తిను. నాకొద్దు. ఇదేంటి, పాయసం చేస్తానన్నావుగా, రస్మలై చేసావేంటి? అదేంటో అక్క, నువ్వు వంటగదికి వచ్చి వెళ్ళాక పాలు విరిగిపోయాయి. పాయసం చేయటం కుదరదు కదా, అందుకే రసమలై చేసా. తీసుకో. నువ్వు వచ్చేళ్ళకి విరిగిపోయాయా? ఏమన్నా కలిపావా? లేదులే, నువ్వు గట్టిగా ఒక చూపు చూసినా విరిగిపోతాయి. లక్కీ ఏదో సరదాగా అన్నాళ్ళేమ్మా. నీ కూతురు వెటకారం చేస్తుంది, నువ్వేమో సానుభూతి చూపించు. మొత్తం అన్నీ కలిపి ఒకేసారి అప్పగిస్తా. అయ్యో అంజీ, నీకివ్వడం మర్చిపోయాను. తీసుకో. పర్వాలేదమ్మ గారు. అంజీ తీసుకో తీసుకో. చాలా బాగుందమ్మ గారు. థ్యాంక్ యూ. సరే సరే, అందరం భోజనం చేద్దాం పదండి. ఇదేంటి, నేల మీద భోజనాలు పెట్టారు? ఓ, ఇన్నాళ్ళు పిన్ని అక్కడ నేల మీదే కూర్చొని తింది కదా. ఒకేసారి టేబుల్ మీద పెడితే అలవాటు తప్పి తినలేదేమోనన్నా.